సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినీ ప్రేమికులు, యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు టాక్సిక్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ సినిమా తర్వాత యష్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉంది అనడంలో సందేహమే లేదు. దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడానికి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 19, 2026న భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టారు. గత ఏడాది కాలంలో అదిగో ఇదిగో అంటూ వాయిదా పడుతూ వచ్చింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కి గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. టాక్సిక్ సినిమాను అన్ని భాషల్లో భారీ మొత్తంలో బయ్యర్లు కొనుగోలు చేయడం కూడా జరిగింది. టాక్సిక్ సినిమా రన్ టైమ్ ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల్లో రెడీ అయింది. సెన్సార్ కాపీ నిడివిడి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమా ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు 3 గంటల తగ్గకుండా నిడివితో వస్తున్నాయి. ఇక మీడియం రేంజ్ సినిమాలు సైతం 2 గంటల 45 నిమిషాల నిడివితో వస్తున్నాయి. కానీ ఇంత భారీ బడ్జెట్ సినిమా పాన్ ఇండియా సినిమా అంటూ ప్రచారం జరుగుతున్న టాక్సిక్ సినిమా మాత్రం కేవలం 2 గంటల 20 నిమిషాల నిడివితో రాబోతున్నట్లుగా కన్నడ మీడియాలో సర్కిల్ మొత్తం కూడా సమాచారం అందుతుంది. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలతో పోల్చితే దాదాపు అరగంట నిడివి తక్కువతోనే ఈ సినిమా రాబోతుంది. దాంతో యష్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. పెద్ద స్టార్ కాస్ట్ మూవీ అన్నారు. మరి ఇంత తక్కువ రన్ టైమ్ ను సరిపోయేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. యష్ సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు సాధారణంగా ఒక సినిమా 2 పార్టులుగా విడుదల చేస్తే అప్పుడు ఈ రన్ టైం సరిపోతుంది. కానీ టాక్సిక్ సినిమా 2 పార్టులుగా రాబోతుందనే విషయాన్ని ఇప్పటి వరకు మేకర్స్ ఎక్కడా కూడా చెప్పలేదు. కనుక టాక్సిక్ సింగిల్ పార్ట్ మూవీ అన్నట్లుగానే ప్రచారం జరుగుతుంది. అలాంటప్పుడు ఎలా ఈ తక్కువ నిడివితో మొత్తం కథని చెబుతారు? అందులోనూ భారీ యాక్షన్ సీన్స్ ను ఎలా పెడతారు అంటూ ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. మొదటి నుంచి ఒక వర్గం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అనుమానాలు ఉన్నాయి. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఏ రేంజ్ లో యష్ ను హ్యాండిల్ చేసే సత్తా ఉంది అనే విషయంలో పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ వచ్చారు. తీరా చూస్తే సినిమా విడుదలకు సిద్ధమైన సమయంలో రన్ టైం విషయంలో దర్శకురాలు అందరికీ షాక్ నిచ్చింది. ఈ సినిమాలోని నయనతార, కియారా అద్వానీ, టాక్సిక్ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి ప్రముఖ నటీనటులు నటించారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా కేవిఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ లో నిర్మించారు. యష్ కేజీఎఫ్ తరువాత చేసిన మొదటి సినిమా ఇదే కావడంతో ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. థియేట్రికల్ రైట్స్ తో పాటు ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చిన మొత్తంతో నిర్మాత లాభాలలో పడ్డారనే వార్తలు కూడా వస్తున్నాయి. యష్ ఈ సినిమాతో తన ఖాతాలో ఏకంగా 200 కోట్లు వేసుకునే అవకాశాలు ఉన్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న టాక్. మొత్తానికి టాక్సిక్ సినిమాపై ఉన్న అంతా ఇంత కాదు. కానీ సినిమా రన్ టైం చూస్తే మాత్రం మీడియా రేంజ్ సినిమా కంటే కూడా తక్కువగా ఉంది. కథ పూర్తిగా చెప్పకుండా చివర్లో పార్ట్ 2 ఉందని అందరినీ యష్ సర్ప్రైజ్ చేసేనా ఏంటో అనేది చూడాలి.